పశువు వధ అసలు వధమే కాదు, మానవుని యొక్క ఆహారం కోసము దైవము పశువులను సృష్టించాడు అనేటట్టు ఇక్కడ మనుస్మృతిలో మనకు కనబడుతుంది. నేను నా ప్రసంగంలో కొన్ని విషయాలు చెప్తూ ఏం చెప్పానంటే, నేడు ప్రజలు ఏమి చేస్తున్నారో అని కాకుండా, లేక మెజారిటీ పీపుల్స్ వారు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అనే విషయం కాకుండా మన గ్రంథాలలో చర్చించబడినటువంటి విషయాన్నే నేను మీ ముందు ప్రస్తావిస్తాను అని చెప్పాను. అయితే మీరు ఒక హిందువుగా, హిందూ అనేటటువంటి పదాన్ని ఏదైతే మీరు ఉపయోగించారో, ఒక హిందువుగా మీరు వేదాల ప్రకారంగా మీరు జీవితం గడపాలి కదా. వేదాలలో నేను కొన్ని రిఫరెన్స్ ఇచ్చాను. మీరు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని ఆరాధించాలి అంటే ఋగ్వేదం 8వ మండలం మా చిరణ్య ద్విశంసత సకాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్నే ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. మరియు ఋగ్వేదంలో 1వ మండలం 164 సూక్తం 46 మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రంలో ఏకం సత్విప్ర బహుదా వదంతి, సత్యము ఒకటే, దేవుడు ఒకటే, కానీ పండితులు విభిన్న పేర్లతో ఆ దైవాన్ని పిలుస్తారు. కాబట్టి ఆ దైవము ఎవరు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు, కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన్నే మనం దేవుడిగా భావించాలి, ఆ దైవాన్ని. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అది సమాజంలో క్రైస్తవులలో తమ గ్రంథం యొక్క పరిజ్ఞానం ఉంది, ముస్లిం సోదరులకు కూడా ఈ ఖురాన్ యొక్క పరిజ్ఞానం, చిన్న చిన్న పిల్లలు మదర్సాలో చదువుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ మన హైందవ సోదరులు ఏంటంటే గ్రంథాల యొక్క పరిజ్ఞానం లేదు. అంటే ఒక హిందువుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము, 108 ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో అసలు దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఒక్కడే అని, భౌతిక శాస్త్రం 10వ అధ్యాయం 3వ శ్లోకంలో దేవునికి పుట్టుక లేదు అని, భౌతిక శాస్త్రం 7వ అధ్యాయం 24వ శ్లోకంలో ఆయన కంటికి కనిపించడని, భౌతిక శాస్త్రం 9వ అధ్యాయం 4వ శ్లోకంలో ఆయన సృష్టిలో ఉండనివాడని, భౌతిక శాస్త్రం 8వ అధ్యాయం 1వ శ్లోకంలో ఆయన పరమందు ఉన్నాడని, భౌతిక శాస్త్రం 7వ అధ్యాయం 20వ శ్లోకంలో సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, ఇలా అనేక శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిజమైన దైవాన్ని మనం ఆరాధించినట్లయితే ఇలాంటి విభేదాలు, ఇలాంటి సమస్యలు దూరం అయిపోతాయి. అప్పుడు హిందూ మరియు ముస్లింలు ఏకమవుతారు. కాబట్టి ఏదైతే సమస్య ఉందో, మెయిన్ సమస్య ఏదైతే ఉందో అది మన గ్రంథాలకు దూరంగా ఉండడం, గ్రంథాల్లో ఉన్నటువంటి దైవ భావనను మనం తెలుసుకోకపోవడం. కాబట్టి మరి మీకు గ్రంథాల్లో ఉన్నటువంటి దైవ భావన కరెక్ట్గా మీరు ఆరాధించే విషయంలో దేవుడు ఎవరు అనేటటువంటి విషయం మీకు అర్థం కావాలి అంటే, నేను తాండూరులో ప్రసంగించినటువంటి అక్కడ హిందూ మత పండితులు కూడా ఉన్నారు. హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన. కాబట్టి మీరు స్టేజ్ మీదకి వచ్చేసి ఈ సీడీని తీసుకుంటారని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, శ్రీకాంత్ గారిని. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు జీవహింస చేస్తారు కదా, హిందువులు చేయరు కదా, ఎలా ఒకటి కాగలరు మరి ఇద్దరు? శివ గారు ప్రశ్నించారు, మరి ముస్లిం సోదరులు జీవహింస చేస్తారు, మరి హిందూ సోదరులు చేయరు కదా, మరి వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఎలా సాధ్యం అనే విషయాన్ని ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ముస్లిం అనబడేవాడు ఏది చేసినా తన సృష్టికర్త అయినటువంటి దైవము చెప్పిన విషయాన్నే అతడు ఆచరిస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ముస్లిం అయిన ప్రతి వ్యక్తి మాంసాహారాన్ని భుజించాలి అనే కండిషన్ ఏది కూడా లేదు. ఒకవేళ ఎవరైనా నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాను కానీ వారు మాంసాహారాన్ని భుజిస్తారు, అది నాకు ఇష్టం లేదంటే తినేటటువంటి అవసరం కూడా లేదు. అంటే ముస్లిం అయిన ప్రతి వ్యక్తి మాంసాహారాన్ని భుజించాలి అనేటటువంటి కండిషను, షరతు మాత్రం ఏమీ లేదు. అయితే ఖురాను గ్రంథంలోని సూర్య మాయిదా 5వ అధ్యాయం 1వ వచనం, సూర్య నహల్ 16వ అధ్యాయం 5వ వచనం మరియు సూర్య బహ్రా 2వ అధ్యాయం 168వ వచనంలో సృష్టికర్త అయినటువంటి దైవము అక్కడ మాంసాహారం తినేటటువంటి అవకాశాన్ని విశ్వాసుల కోసం కల్పించాడు. అయితే మహాశివులారా, చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, ఇది మాంసాహారము ఇది కేవలం ముస్లిం సోదరులు వారి వారి గ్రంథాల్లోనే మాత్రమే ఉంది, మా వేదాల్లో తర్వాత ఇతర గ్రంథాల్లో లేదు అనేటటువంటి ఒక భావన, ఇది గ్రంథ జ్ఞానం లేని కారణంగా ఇది చాలా మందిలో ఈ యొక్క భావన వ్యాపితమైపోయింది. అయితే ఇక్కడ హైందవ గ్రంథమైనటువంటి మహాభారతాన్ని మనం పరిశీలిస్తే, మహాభారతం అనుశాసన పర్వం 88వ అధ్యాయము యధిష్ఠుడు తన సోదరుడైన భీష్ముడితో అడుగుతాడు, మా పితృలు వారు సంతోషపడడానికై మేము పూజలో ఏమి ఇవ్వాలి అని యధిష్ఠుడు తన సోదరుడైన భీష్ముడితో అడుగుతాడు. అప్పుడు అక్కడ భీష్ముడు చెప్పే సమాధానం ఏంటంటే, మీ పితృలు వారు అంటే చనిపోయినటువంటి మీ పితృలు సంతోషంగా ఉండుటకై మీరు పూజలో ఆకుకూరలు ఇచ్చినట్లయితే 1 నెల సంతోషపడతారు,
చేపలైతే 2 నెలలు సంతోషపడతారు, మాంసం అయితే 3 నెలలు సంతోషపడతారు. అలాగే ఇక్కడ మేక అయితే 5 నెలలు సంతోషపడతారు, జింక అయితే 7 నెలలు సంతోషపడతారు, పరింద అంటే పక్షులైతే 8 నెలలు సంతోషపడతారు, దున్నపోతు అయితే 9 నెలలు సంతోషపడతారు, దున్నపోతుని బలిగా ఇచ్చినట్లయితే. అలాగే ఆవునైతే సంవత్సరం సంతోషపడతారు. రైనోసర్ని మీరు మీ పితరుల కోసం బలిగా ఇచ్చినట్లయితే జీవితాంతం వారు తృప్తిగా ఉంటారు అనే విషయము అక్కడ మహాభారతం అనుశాసన పర్వంలో ఇది మనకు కనబడుతుంది. ఇంకా హైందవ గ్రంథంలో మనం మనుస్మృతి 5వ అధ్యాయము 30వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 31వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 39వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 40వ మంత్రంలో ఇక్కడ బ్రహ్మ తానుగానే యజ్ఞములో బలి నిమిత్తమై పశువులను సృష్టించను. కాబట్టి యజ్ఞము నిమిత్తమై పశువు వధ అసలు వధమే కాదు, మానవుని యొక్క ఆహారం కోసము దైవము పశువులను సృష్టించాడు అనేటటువంటి మరొక వాక్యం కూడా ఇక్కడ మనుస్మృతిలో మనకు కనబడుతుంది. అలాగే ఋగ్వేదం 8వ మండలం 43వ సూక్తం 11వ మంత్రంలో కూడా మాంసాహారం తినేటటువంటి ఒక అనుమతి హైందవ గ్రంథాలలో మనకు కనబడుతుంది. కాబట్టి మహాశయులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మాంసాహారం ఏదైతే ఉందో ఇది సైంటిఫిక్గా మనం చూసినప్పుడు ఇక్కడ శాకాహారంలో లేనటువంటి 8 రకాల ఎయినో యాసిడ్స్ ఇక్కడ మనకు మాంసాహారంలో లభ్యమవుతుంటాయి. అదేవిధంగా ఐరన్, విటమిన్ B1 ఇవి శాకాహారంలో లభించవు, ఇవి మాంసాహారంలోనే మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఇక్కడ మాంసాహారం తినేటటువంటి ఏదైతే అనుమతి ఉందో అది ఖురానే కాకుండా హిందూ హైందవ గ్రంథాల్లో కూడా వీటి అనుమతి పర్మిషన్ మనకు కనబడుతుంది. ఒకవేళ మీరు ఎవరైతే ఉన్నారో వారు మాంసాహారం వల్ల ఏదైనా ఆబ్జెక్షన్ ఉందో వారికి కండిషన్ మాత్రం లేదు, తప్పనిసరిగా తినాలి అనేటటువంటి కండిషన్ లేదు. అందరూ మాంసం తినేటటువంటి పని మొదలెడితే రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి అది మాంసాహారం తినేటటువంటి అనుమతి హైందవ గ్రంథాల్లో కూడా ఉంది, ఇస్లాంలో కూడా ఉంది. అది మానవ ప్రయోజనం కోసమే దేవుడు సృష్టించాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహ్ ఖైర్. ఇంతటితో ఈ ప్రశ్నోత్తరాల సరళిని నేను ముగిస్తున్నాను. అల్హమ్దులిల్లా, ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహాయపడినటువంటి ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి, దీనిలో సహాయపడినటువంటి, అన్ని విధాలా సహాయపడినటువంటి మన వాలంటీర్స్, అతత ప్రేక్షకులు, పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి యువకులందరికీ కూడా నేను సభాముఖంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరినీ మృదు మార్గంలో నడిపించి యువకుల రకాల సాఫల్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. వాహు దావానా అనే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Every morning on every news flash I hear the sorrow of the world. It seems like everybody's lost and scared, trying to make sense of it all. And as I travel to and fro, so many faces pass me by. I see lonely hearts living lonely lives, just biding their time. And while we call ourselves civilized, many people living empty lives as they drone their way through day and night. I pray for our world, I pray for every child, I pray for our world to be filled with smiles like the colors of a rainbow, and not just black and white. I pray for our world to be filled with light. I pray for all of us to choose the path that's right. Believe in Allah every day of our lives. In the evening on the TV news, I see images of war. I see brother killing brother with no consequence at all.
And while those who claim to be leaders sell us tales of deceit, but Allah alone knows in their hearts what they reveal and conceal. And while we call ourselves civilized, we go on killing human lives, too caught up in our own web of lies. I pray for our world, I pray for every child, I pray for our world to be filled with smiles, like the colors of a rainbow, and not just black and white. I pray for our world to be filled with light. I pray for all of us to choose the path that's right. Believe in Allah every day of our lives. Every mother